దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటంటే మొత్తానికి సుప్రీం ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పని అత్యంత గొప్ప కీలకమైనటువంటి తీర్పుని ఈరోజు వెల్లడించారు. ఏంటి సురేష్ గారు? వంశీ గారు, దీంతో పాటు ఇక నుంచి అసలు ఎస్బీఐకి అంటే మనకి బాండ్స్ని ఎలక్ట్రల్ బాండ్స్ జారీ చేసేది కేవలం ఎస్బీఐకి అవకాశం ఇచ్చారు. మొత్తం మీద బ్రాంచ్లు 29 ఉన్నప్పటికీ ఎస్బీఐకి అవకాశం ఇచ్చారు. అయితే ఇమ్మీడియట్గా మీరు బాండ్స్ జారీని ఆపేయండి, ఎలక్ట్రల్ బాండ్స్ ఆపేయండి. ఇప్పుడు వరకు ఎవరైతే ఈ 15 రోజులు ఎన్కాష్ చేసుకోలేదో ఆ ఎన్కాష్ చేసుకొని ఎవరైతే డోనర్స్ ఇచ్చేసారో వాళ్ళకి కంపెనీలు కానీ వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి. సురేష్ గారు ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ వెనక్కి ఇచ్చేయమని చెప్పేసిందా? ఈ 15 రోజులు ఎవరైనా అంటే ఒక బ్యాండ్ వాల్యూ 15 రోజులు ఉంటుంది వంశీ గారు. 15 రోజులు ఆ పార్టీ ఎన్కాష్ చేసుకోవాలి. అది కాదు నేను అడుగుతున్న క్వశ్చన్ అది కాదు. అంటే ఇప్పుడు ఏదైతే 2018 నుంచి ఇప్పటి వరకు బీజేపీకి 5,200 కోట్లు, బీఆర్ఎస్కి 380, వైఎస్ఆర్సీపీ 330, తెలుగుదేశానికి 112 కోట్లు ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే లబ్ధి వాళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చామని చెప్పిందా? అవన్నీ చెప్పలేము. అది కూడా చెబితే పోయేది కదా. అయితే దానికి ఒక ట్రాన్స్పరెన్సీకి ఒక ఆర్డర్ ఇచ్చారు వంశీ గారు. చాలా కీలకమైన ఆర్డర్ ఏంటంటే ఏప్రిల్ 12, 2019 అప్పుడు ఒక సుప్రీంకోర్టు ఒక ఇంటీరియం ఆర్డర్ ఇచ్చిందంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎలక్టోరల్ బాండ్ కొన్నారు, ఏ పార్టీ ఎంత బాండ్ అమౌంట్ కొన్నారు, ఆ వివరాలన్నీ కూడా మార్చి 6వ తారీఖుల్లో ఎస్బీఐ ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఎన్నికల సంఘం వారం రోజుల్లో అంటే మార్చి 13వ తేదీన అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టాలి. సో ఆ వెబ్సైట్లో పెడితే ఏ పార్టీకి ఎవరు ఎంతెంత ఇచ్చారు అనే వివరాలు స్పష్టంగా మీరు చెప్పినట్టుగా అత్యంత లబ్ధిదారు ఎవరంటే బీజేపీ. అప్పటికి అంటే 2023 అక్టోబర్ నాటికి 5,271 కోట్ల రూపాయలు బీజేపీకి. ఇప్పుడు మొత్తం మీద చూస్తే 16,000 కోట్ల నుంచి 28,000 కోట్లు అయినాయి. ఇప్పుడు ఇంకొక దాదాపు 10 కోట్ల రూపాయలు 10,000 కోట్లు కూడా అయి ఉండొచ్చు బీజేపీ. సో ఆ ఎవరు ఇచ్చారు అనేది ఇప్పుడు ఐటీ యాక్ట్లో ఒక సెక్షన్ని మార్చారు వంశీ గారు. అంటే ఏ కంపెనీ ఈవెన్ విదేశీ కంపెనీ కొన్నప్పుడు కూడా ఆ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, బయటికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విరుద్ధంగా ఈ చర్య తీసుకొని ఆ రకంగా నిషేధం విధించారు. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు ఎంత ఇచ్చారు ఒక అంశం ఇక్కడ వంశీ గారు. మనకు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు జైలు దగ్గర ఉన్నప్పుడు లోకేష్ గారు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ పార్టీకి 100 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చాయి, ఆ వివరాలు బయట పెట్టగలరా, మా 27 కోట్ల పార్టీ సభ్యత్వ రూపంలో వచ్చిన గురించి మీరు ప్రశ్నించి స్కిల్ కేసు కింద దాన్ని కన్వర్ట్ చేశారు అని చేశారు. అంటే ఇప్పుడు ఏప్రిల్ 12, 2019 నుంచి ఎన్ని వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఏ పార్టీ అయినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా అనే విషయాన్ని మార్చి 13వ తేదీన మనకి అఫీషియల్గా ఆ వెబ్సైట్లో ఆయా పార్టీల వారీగా వివరాలన్నీ కూడా దాంట్లో సబ్మిట్ చేయబోతున్నారు. ఇప్పుడు విషయం అంతా ఏంటి, ఇప్పుడు మీకు మనీ లాండరింగ్, ఇది నన్ అదర్ దాన్ మనీ లాండరింగ్. అంటే సురేష్ గారు, స్కిల్ కేసుకు సంబంధించి 27 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి అని చెప్పినప్పుడు అది క్విడ్ ప్రోకో అవుతుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు మరి 100 కోట్ల రూపాయలు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి 330 కోట్ల రూపాయలలో మైనింగ్ వాళ్ళు కానీ, శాండ్ వాళ్ళు కానీ, లిక్కర్ వాళ్ళు కానీ, లేక ఇతర ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఇచ్చేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా కానీ అంటే వైజాగ్లో కావచ్చు, ఇతర ల్యాండ్స్ వాళ్ళకి కన్వర్షన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ వీళ్ళకి గనక ఆ పార్టీకి గనక డబ్బులు ఇచ్చినట్లయితే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అది కూడా ఖచ్చితంగా క్విడ్ ప్రోకే అవుతుంది కదా. అదే అసలు మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా అదే వంశీ గారు. అసలు ఆర్గ్యుమెంట్ అంతా ప్రశాంత్ భూషణ్ అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిందంతా అదే. అధికారంలో ఉన్న పార్టీలు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో, రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వాళ్ళు వర్కులు చేయించుకోవడం ఇంకోళ్ళు చేసుకొని ఆ క్విడ్ ప్రోకో రూపంలో ఈ బాండ్స్ కొంటున్నారు. అయితే
వాస్తవంగా ఏంటి 20,000 రూపాయల పైన దాటితే ఆ వివరాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేయాలి. ఓకే. కానీ ఎలక్టోరల్ బాండ్స్లో అది అవకాశం లేదు. మీరు కోటి రూపాయల వరకు కూడా మీరు ఎంత కూడా అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మొత్తం అని చెప్పి ఐటీ చట్టాన్ని సవరించారు. సో దాని మాటనే ఇప్పుడు విదేశీ సంస్థలు కానీ మీరు చెప్పినట్టు లబ్ధి పొందిన సంస్థలు కానీ లేదా కంపెనీలు కానీ జాయింట్ కంపెనీలు కానీ ఎవరి వివరాలు ఇంతవరకు గోప్యంగా ఉండి బయటికి రాలేదు. సో అందుకని ఒక్కొక్క పార్టీ ఇన్ని వందల కోట్ల రూపాయలని వసూలు చేయగలిగారు. అందులో బీజేపీకి మోర్ దాన్ 50% బీజేపీకి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా బయట పెట్టమని ఈ ఏదైతే ట్రాన్స్పరెన్సీ అనేది అసలు చట్ట విరుద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడి ఆ వివరాలన్నీ డైరెక్షన్ ఇచ్చారు. మీరు ఎలక్షన్ కమిషన్కి ఇవ్వండి, ఎలక్షన్ కమిషన్ మీ పెట్టండి అని ఇచ్చారు వంశీ గారు. రైట్ సురేష్ గారు. మరి మార్చి 6వ తారీఖు నుంచి మంచి ప్రకంపనలు ఉంటాయి. ఎవరు ఎంత ఏ రకంగా ఇచ్చారు, ఎవరు ఎందుకు ఇచ్చారు అనేటువంటిది తేలాల్సినటువంటి అంశం ఉంటుంది. మరి చూద్దాం, మంచిగా ఆసక్తికరమైనటువంటి అంశం. రైట్ సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.